మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. తన తమ్ముడు కుమారుని లోతును కూడా తీసుకుని వస్తే లోతు కూడా అబ్రహాముతో ప్రయాణం చేస్తున్నాడు. 12వ అధ్యాయంలో వారు ప్రయాణం చేశారు. 13వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహామును లోతును దేవుడు ఆశీర్వదించాడు. వారు 13వ అధ్యాయంలో వారు బాగా ఆస్తిపరులయ్యారు. ఎంతటి ఆస్తిపరులయ్యారంటే వారిద్దరూ కలిసి ఉండలేనంత ఆస్తిపరులు అయిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరూ అనుకున్నారు, అబ్రహాం అంటాడు, లోతు మనిద్దరు బంధువులు కాబట్టి మనం దెబ్బలాడుకోకూడదు, మన పనివారు దెబ్బలాడుకుంటారు, మనకు అది మంచిది కాదు. నువ్వు కుడి పక్క వెళ్తే నేను ఎడపక్క వెళ్తాను, ఎడపక్క వెళ్తే నేను కుడి పక్క వెళ్తాను, నీకేది నచ్చుతుంది ఇటు వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క లోతు సొదొమ గుమర్రా చాలా బాగుంది, చూడడానికి బాగుంది అని చెప్పి సొదొమ గుమర్రాని ఎన్నుకుని సొదొమ గుమర్రాకి వెళ్ళాడు. సొదొమ గుమర్రాలో నివాసం ఉన్నాడు. 14వ అధ్యాయం వచ్చేసరికి ఆ సొదొమ గుమర్రా మీద కొంతమంది రాజులు వచ్చి తిరుగుబాటు చేస్తారు. అబ్రహాము వెళ్ళి వారు విడిపిస్తాడు. అక్కడ మెల్కీసెదెకు ఇక పరిచయం కనబడుతుంది. 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు బలిని కోరి ఆ బలి ద్వారా తన యొక్క వాగ్దానాన్ని నిబంధన నిశ్చయం చేసుకుంటాడు. 16వ అధ్యాయంలో హాగరు ఇష్మాయేలు కంఠం కనబడుద్ది. 17వ అధ్యాయంలో సున్నతి నిబంధన కనబడుద్ది. 18వ అధ్యాయంలో దేవుడు ఆ అబ్రహామును దర్శించడం కనబడుద్ది. 19వ అధ్యాయంలో దేవుడు లోతును దర్శించడం కనబడుద్ది. జాగ్రత్తగా వినాలి. ఈ 19వ అధ్యాయం దగ్గర 18వ అధ్యాయం వచ్చేసరికి ఈ 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు, అబ్రహామా నేను నీ దగ్గరికి వచ్చాను కానీ నీకు చెప్పకుండా నేను అక్కడికి వెళ్ళను. నీదిగో సొదొమ గుమర్రా యొక్క పాపము గొప్పదే. చూడండి ఆ మాట చదువుదాం మనం. సొదొమ గుమర్రా గురించి మొర్ర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది. సొదొమ గుమర్రా గురించి రాస్తా ఉన్నాడు. సొదొమ గుమర్రా యొక్క పాపమట బహుభారమైనదట. 13:13 చూడండి ఒకసారి. 13:13 చూడండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉన్నారు. సొదొమ గుమర్రా గురించి రాస్తా ఉన్నాడు. లోతు సొదొమ గుమర్రాలో ఉండడానికి వెళ్ళాడు. సొదొమ గుమర్రాలో ఉన్న పురుషులు ఎలాగున్నారు? భయంకరమైన పాపంతో ఉన్నారు, దుష్టత్వంతో ఉన్నారు, అతిక్రమాలతో ఉన్నారు. ఇంకా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 49వ వచనం చూస్తే వారు గర్వాంధులై ఉన్నారు అని రాశాడు. గర్వంతో ఉన్నారు, పాపంతో ఉన్నారు, అతిక్రమంతో ఉన్నారు. అంతేకాదు వారు ఎలాంటి వారంటే, ఎంతటి మూర్ఖులు అంటే, ఎలాంటి దుర్మార్గులు అంటే, ఎలాంటి పాపిష్టులు అంటే వారు శరీరాశ కలిగిన వారు, పరశరీరాశ కలిగిన వారు. అందుకనే చూడండి, లోతు దగ్గరికి ఇద్దరు దేవదూతలు వస్తే ఆ దేవదూతలు బయటకు తీసుకురా అని అడగటానికి ఎవరెవరు వచ్చారు చూద్దాం. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండు కొరకకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులను, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి, అయ్యా నీ ఇంటికి వచ్చిన వారందరిని బయటికి తీసుకురా, మేము వాళ్ళతో పాపం చేయాలి అంటున్నారు. ఎవరు చేస్తారంట పాపం? అక్కడ రాస్తున్నాడు. ఎవరెవరు? బాలురు, వృద్ధులు, మనుషులందరూ. అంటే ఇప్పుడు పాపం చేయడానికి ఎవరు కూడా వచ్చేసాడు? పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లలు కూడా పాపం చేస్తూ ఉంటుంటే, దుర్మార్గం చేస్తుంటే, అతిక్రమాలు చేస్తుంటే తల్లిదండ్రులు చూస్తూ చూడనట్టు ఉండిపోతున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు, వాళ్ళ తల్లితో పాటు, తండ్రితో పాటు అక్కడ వ్యభిచారం చేయడానికి, దొంగతనం చేయడానికి, ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి ఎవడొచ్చాడు? వాడి పిల్లలు కూడా వచ్చేసారు. ఈరోజు లోకం కూడా ఇలాగే ఉందండి. ఎలాగుందో తెలుసా? నేను ఒకసారి చూశాను. ఒక ఆయనకి ఇద్దరు మగ పిల్లలు. ఒకడు ఇంచుమించు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఒకడు డిగ్రీ చదువుతున్నాడు. అంటే చదవట్లేదు ఆ వయసులో. వాళ్ళ నాన్న వీళ్ళు ముగ్గురు కూర్చొని శుభ్రంగా ముందు కూడా వేస్తారు. ఎంత దారుణం అండి! ఇంకా నాన్న ఏం చెప్తాడు? నీతి కబుర్లు ఏం చెప్తాడు? నాన్నకి నాన్న ఏం చెప్తాడు? కుటుంబాన్ని, పిల్లల్ని ఎలాగా నీతిలో నడిపిస్తాడు?
ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్న మాట ఏమి వింటలేదు, వాళ్ళ అమ్మ మాట ఏమి వింటలేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. వీళ్ళందరూ వచ్చేసారట. అంటే అక్కడ చిన్న పిల్లలతో శుద్ధ పడి చెడిపోయినటువంటి లోకం. చిన్న పిల్లలు కూడా దొంగతనం నేర్చేసుకున్నారు, చిన్న పిల్లలు కూడా పాపం నేర్చుకున్నారు, చిన్న పిల్లలు కూడా వ్యభిచారం నేర్చుకున్నారు, చిన్న పిల్లలు కూడా త్రాగుడు నేర్చుకున్నారు, దుర్మార్గత నేర్చుకున్నారు. ఇంచుమించు సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలందరూ కూడా బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకు అందరూ కూడా పాపముతోనే నిండిపోయి ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. అలాంటి దుర్మార్గుల మధ్యలో, అంతటి పాపముతో ఉన్నటువంటి వారి మధ్యలో లోతు తన బిడ్డల గురించి ఒక మాట మాట్లాడతాడు. చూడండి, ఆ మాట చదువుదాం 8వ వచనంలో. ఇదిగో పురుషుని ఎరుగని 2 కుమార్తెలు నాకున్నారు. దేవునికి స్తోత్రం. అంతటి పాపముతో నింపబడినటువంటి ఆ లోకంలో, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో అందరూ పాపంతో నిండిపోయి ఉంటే, అందరూ దుర్మార్గంతో ఉంటే, వాళ్ళ బిడ్డలు మాత్రం ఎలా ఉన్నారట? పవిత్రంగా ఉన్నారట. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. లోకమంతా అపవిత్రతతో ఉంది, లోతు బిడ్డలు మాత్రం పవిత్రంగా బ్రతకగలుగుతున్నారు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారు తెలుసా? అందరూ పాడైపోరండి, అందరితో పాటు ఈడు పాడైపోయాడండి అంట. 90% అవకాశం ఉంది పాడైపోయే అవకాశం. అది తల్లిదండ్రులుగా జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి, కాచుకోవాలి. అందుకనే మనం ప్రతి ఆదివారం ప్రార్థన ఎందుకు రమ్మంటాం? వాక్యం వింటే బ్రతుకు మారుతుందని. పడిపోతుంటే లెగుస్తూ ఉంటాడండి, జారిపోతుంటే నిలబెట్టుకుంటాడండి. ప్రతి ఆదివారం ప్రార్థన రమ్మంటాం. జారిపోతున్న బ్రతుకులు నిలబెట్టుకోవడానికి ఆదివారం ఆరాధన, మధ్యలో ఆరాధనలో, మధ్యలో ప్రార్థనలు. ఎందుకయ్యా అంటే, పాస్టర్ గారికి ఖాళీ ఉండి కాదు, మీరు పడిపోతున్నారేమో, మీరు జారిపోతున్నారేమో, మీరు నిలబెట్టాలి, మిమ్మల్ని దేవునికి ఇష్టలుగా నిలబెట్టాలి, దేవుని బలురక్కసి చెట్ల మధ్యలో ఒళ్ళే పద్మ వల్లే మిమ్మల్ని పరిశుద్ధత కాపాడాలి అని ఆతృతతోనే సేవకుడు ఈ పరిచర్య అంతా చేస్తారు తప్ప ఏదో కలిసి వస్తుందనో ఏదో కాదు ఖాళీగా ఉండు కాదు. దేవునికి స్తోత్రం. మన బిడ్డలు ఎందుకు సండే స్కూల్ పంపించమంటాడో, పిల్లల్ని సండే స్కూల్ పంపిస్తా ఉంటే వాడు భక్తిని నేర్చుకుంటాడు. 119 కీర్తన అంటాడు కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు, వాక్యాన్ని వినటం వల్లే కదా. దావీదు అంటాడు కదా, అయ్యా పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును దాచుకున్నాను అంటాడు. హృదయంలో వాక్యం ఉంటే అది పాపం చేయకుండా ఆపుతుంది. నమ్మనోళ్ళు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి, హృదయంలోనికి వాక్యాన్ని వెళ్ళనివ్వాలా. వాక్యాన్ని వెళ్ళనివ్వాలంటే ఎలాగోలోనికి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలా, ఎలాగోలోని భర్తలు తీసుకొచ్చి కూర్చోబెట్టాలా. ఈ ప్రార్థన కాదు, ఇంకో ప్రార్థనకి ఎక్కడ దగ్గర కూర్చోబెడితే ఏదో ఒక ముక్క వాక్యాన్ని విని వాడు బ్రతుకు మార్చుకుంటాడు, వాడి జీవితాన్ని మార్చుకుంటాడు, వాడి ప్రవర్తన మార్చుకుంటాడు, దేవునికి ఇష్టడుగా మార్చబడతాడు. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక బిడ్డలు ఉన్నారు, చాలాసార్లు చెప్తున్నా. చిన్నప్పుడు వాళ్ళమ్మట వాళ్ళని టీవీ దగ్గర పెట్టి ఇప్పుడు ప్రార్థనకు వచ్చేదట, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి ఇప్పుడు ప్రార్థనకు వచ్చేదట. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, నా పిల్లల్ని ఆ రోజు మందిరానికి తీసుకొచ్చుంటే నా పిల్లలు కూడా అందరూ ఎవరి పిల్లల్లాగా ప్రార్థనకు వచ్చేవారు. నా పిల్లలు ప్రార్థన రావట్లేదు, నా మాట వింటలేదు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని భక్తిలో పెంచలేకపోయాను అని ఏడుస్తుంది. ఇప్పుడు చేజారేసింది, త్రాగుబోతులు అయిపోయారు, తిరుగుబోతులు అయిపోయారు, చేజారిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ పిల్లలు మాట వినే రీతి లేదు. ఇప్పుడు ఎంత ఏడిస్తే ఉపయోగం ఏంటి? అందుకని తల్లిదండ్రుల పిల్లలను దేవుని భక్తులను విశ్వాసంలోను పెంచండి, దేవుని బోధలోను శిక్షలోను పెంచండి. పెద్దవాళ్ళైనప్పుడు వారు విశ్వాసంలో నుంచి, భక్తిలో నుంచి, వాక్యంలో నుంచి తొలగిపోకుండా ఉంటారు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసంలో ఎదిగినటువంటి లోతు కుటుంబము తన బిడ్డలు తన పవిత్రతను కాపాడుకున్నారట. చుట్టూ త్రాగుబోతులే, చుట్టూ జూదం ఆడేవాళ్ళే, చుట్టూ పాపం చేసేవాళ్ళే, చుట్టూ అపవిత్రత ఉన్న వాళ్ళే, చుట్టూ బూతులు మాట్లాడే వాళ్ళే. కానీ లోతు బిడ్డలు మాత్రం ఎలాంటి వాళ్ళంటే తమ పవిత్రతను కాపాడుకున్నవారు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. సొదొమ గొమొర్రాలో అగ్ని కూడా వచ్చింది, వారందరినీ కాల్చేసింది. కానీ దేవుడు
లోతు బిడ్డలను మాత్రం కాపాడగలిగాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు లోతు బిడ్డల వల్లే నీ పవిత్రతను కాపాడుకోగలిగితే, సొదొమ గొమొర్రా కాల్చబడిన తర్వాత అవతలకి వెళ్ళిన తర్వాత లోతు పిల్లలు పాపం చేశారు, నేను కాదంటలేదు. జాగ్రత్తగా వినండి. చాలామంది ఏంటంటే లోతు పిల్లలు పాపం చేశారు, తండ్రితో పాపం చేశారు అంటారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఒకటి చెప్తాను, మీకు అర్థం చెప్తాను వినండి. వాళ్ళ దృష్టిలో అది పాపం కాదు, లోకాన్ని నిలబెట్టడం. ఎందుకంటే వాళ్ళు ఆ పక్క ఊరికి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే పక్క వేరే చోటకి వెళ్ళినప్పుడు వీళ్ళ దృష్టిలో ఏంటంటే లోకమంతా కాలిపోయింది. వీళ్ళ దృష్టిలో ఏంటంటే లోకమంతా కాలిపోయింది, ఇక మనుషుడు ఎవడో మిగిలిలేడు. భూమి మీద మిగిలి ఉన్నామంటే మేము మా నాన్న మాత్రమే మిగిలిన్నాం. మాకు పురుషుడు ఎవరైనా మిగిలి ఉన్నాడంటే మా నాన్న మాత్రమే మిగిలి ఉన్నాడు అన్న ఉద్దేశం వాళ్ళది. వాళ్ళు సంతానం కోసం పాపం చేశారు, అది తప్పు అని బైబిల్ చెప్పింది. వాళ్ళు చేసిన తప్పు కాదని అనడానికి లేదు, వాళ్ళు తప్పే. దేవుడు దాన్ని ఖండించాడు, దేవుడు దాన్ని ఏమి వెనకేసుకు రాలేదు. అందుకని వాళ్ళ సంతానాన్ని దేవుడు శాపభరితంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అనుకున్నారు మనకి ఇక పురుషుడు లేడు అనుకునే పాపం చేశారు. వారికి ఇంకో లోకం ఉన్నదని తెలుసుంటే, వారికి ఇంకో ఊరుందని తెలుసుంటే, ఇంకా మనుషులు మిగిలి ఉన్నారని తెలుసుంటే వారు పాపం చేసి ఉండకపోదురేమో. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం చూస్తే వారు పాపము చేయక మునుపు, లేదా ఆ యొక్క ఉగ్రతకు మునుపు వారు తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు, తమ పవిత్రతను కాపాడుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన సంగమా, నీ పవిత్రతను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? దొంగతనం చేసే వాళ్ళందరితో కలిసి నువ్వు దొంగతనం చేస్తున్నావా? అందరు చేస్తున్నారని నేను చేస్తానంటే, అందరూ ఆదివారం మానేస్తున్నారు, నువ్వు మానేస్తున్నావా? అందరూ వ్యభిచారం చేస్తున్నారండి, ఆవిడ చేస్తే లేదండి, ఈవిడ చేస్తే లేదండి, సంఘ పెద్ద చేస్తే లేదండి, ఈవిడ చేస్తే లేదండి, నేను చేస్తానంటే నువ్వు వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఒక ఆయన్ని అడిగాను నేను, ఎందుకంటే అలా తాగేస్తారట. ఆయన వాడేమని తెలిసా, మన సంగతులు కదా వేరు. ఆయన ఏమన్నా ఎవరికి చెప్పకుండా మా సంఘ పెద్ద తాగేస్తాడు బాబు. దేనికి ఇస్తావు ఎలాగట్టావు? వాళ్ళ సంఘ పెద్ద కూడా తాగేస్తాడట, ఆ సంఘ పెద్ద తాగుతున్నాడు, వీడు తాగేస్తాడట. ఇలా ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేటువంటి చెడు అలవాట్లు చాలామందికి ఉంటాయి. ఆ స్త్రీలు, ఆ బిడ్డలు లోకాన్ని చూడని వారు, లోకం వైపు తిరగని వారు, లోకాశల వైపు తిరగని వారు. అందరూ పొట్టు బట్టలు వేస్తున్నారు, నేను పొట్టు బట్టలు వేస్తానని వేయలేదా? దేవునికి స్తోత్రం కదండి. దాని అర్థం అది కదా, తమ పవిత్రత కలిపి ఆడకలాగా లేరేలా. వాళ్ళు రంగులు పూసుకుంటున్నారు, మేము కూడా రంగులు పూసుకుంటాం అనలే. రంగులు పూయటం అంటే ఎంత భయమో నాకు తెలుసా. ఎవరైనా రంగులు వేసుకుంటే భయం వేస్తుంటుంది నాకు. బైబిల్లో రంగులు పూసుకున్నా కావడం ఉంది ఎవరో, యెజబెల్ రంగులు పూసుకునేదట. అప్పుడే ఉన్నాయి రంగులు, మేకప్ వేసుకుని రంగులు పూసుకునేదట. ఆ యెజబెల్ ఎలా చచ్చిపోయింది? మేడ నుంచి గట్టిపడారు, కింద కడారు. దేవుడు యెజబెల్ని ద్వేషించాడు, ఎందుకంటే యెజబెలు వ్యభిచారానికి విగ్రహారాధనకు సూచన. అందుకనే ఆ సంఘాన్ని పాడు చేసేటువంటి అబద్ధ బోధన కూడా యెజబెల్ బోధనగా పోల్చాడు. దేవునికి స్తోత్రం. నాకు ఎవరైనా రంగు పూసుకున్న వాళ్ళు ఉంటే యెజబెల్ గుర్తొచ్చారు. ఆయన దేవానికి స్తోత్రం. బాధపడిపోతున్నాడు, ప్రభు ఈ బిడ్డలు కాపాడిన ఆయన అని ప్రార్థన చేస్తాను. ఆడు చేశాడు, వీడు చేశాడు అన్నాడు. ఏలమర్రి నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు ముండ్ల గంపల మధ్యలో ఉన్నావు, ముండ్ల చెట్ల మధ్యలో ఉన్నావు. నీ చుట్టూ ఉన్నాయన్నీ ఒల్లి పద్మాలేవి కావో. నీ చుట్టూ ఉన్నవన్నీ రోజు పద్మాలు కాదు, రోజు పువ్వులు కాదు. నీ చుట్టూ ఉన్నవేమి పవిత్రమైనవి కాదు. నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవడానికి నీకు నువ్వుగానే ప్రయాసపడాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మగారు ఒక సహోదరు గురించి చాలా బాగా చెప్పేవారు. ఆవిడ చెప్పారు నాకు అప్పుడు.
ఒరే పలానా అమ్మ ఉంది కదా, మన ఊరు కాదు, మన సంఘం కాదు, బయట ఊరు, మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర అనుకుంటారు, పలానా ఆవిడ ఉంది కదా, ఎంత మంచిదో, ఎంత మంచిదో, చాలా మంచిది, తన పవిత్రతను కాపాడుకుంది, పిల్లలు పుట్టే వరకు తన పవిత్రత కాపాడుకుంది. కానీ ఆవిడికి పలానా ఆవిడతో పరిచయం ఏర్పడింది, అంతే ఈవిడ రంగులు పూయటం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే రంగులు పూయటం మొదలుపెట్టింది. ఆవిడ జీవితం పాడైపోయింది, తన భర్త జీవితం పాడైపోయింది, బిడ్డల జీవితం పాడైపోయింది, కుటుంబ జీవితమే నాశనం అయిపోయింది. ఎందుకో తెలుసా? ఒకటే, ఆమె పక్కవారిని చూసి తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఈరోజు నేను అంటాను, నీ జీవితాన్ని ఎవరు చూసి నేర్చుకుంటున్నావో గుర్తుపెట్టుకో. అందుకనే యోహాను రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాట చూడండి, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 11వ వచనంలో చూస్తాం ఒకసారి. ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాగట? చెడు కార్యమును కాదు, మంచి కార్యాన్ని చూసి నేర్చుకోవాలట, దాన్ని వెంబడించాలట. మరి ఈరోజు నువ్వు ఏది వెంబడిస్తున్నావు? దేన్ని వెంబడిస్తున్నావు? ఏది నేర్చుకుంటున్నావు? పవిత్రమైన జీవితాన్ని నేర్చుకుంటున్నావా? అపవిత్రమైన జీవితాన్ని నేర్చుకుంటున్నావా? లోకమంతా పాపంతో నిండిపోయిన వారు తమ పవిత్రతను కాపాడుకున్నారు. ఈరోజు నువ్వు లోకంలో ఉన్నావు, నీ చుట్టూ ఎలాగున్నా, నీ స్నేహితులు ఎలాగున్నా, నీ బంధువులు ఎలాగున్నా, నీ చుట్టూ ఉన్న ప్రజలు ఎలాగున్నా నీకు అనవసరం. నీవు మాత్రం దేవుడు నీకు ఇచ్చినటువంటి పవిత్రతను కాపాడుకుంటూ క్రీస్తును పోలిన వాడవై జీవించుదువుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రూతు తన పవిత్రతను కాపాడుకుంది. తన తోడుకోల్లో అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమెను చూసి నేర్చుకోలేదు, తన అత్తను హత్తుకుంది. ఈరోజు కోడలు చేరబడ్డాడు, పెద్ద చూడలేదా? పెద్ద చూడకపోతే నేను ఎందుకు చూస్తాను, దానికి లేని బాధ నాకెందుకు, పేదలకే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పెద్ద కోడలు వదిలిపెట్టినా రూతు నయోమిని విడిచిపెట్టలేదు, నేర్చుకోలేదు, తన పవిత్రతను కాపాడుకుంది. దేవునికి స్తోత్రం. తన పవిత్రతను కాపాడుకుంది, తన శుద్ధితను కాపాడుకుంది, తన పరిమళాన్ని కాపాడుకుంది. కావనే రూతు క్రీస్తుకు తల్లిగా మార్చబడింది. హల్లెలూయా. ఒక మోయాబురాలు, ఒక అన్యురాలు క్రీస్తుకు తల్లిగా మారిపోయింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. వారు తమ పవిత్రతను కాపాడుకున్నారు. అందుకనే వాళ్ళు ఆ అగ్నిగుండములో నుంచి బయటికి రాగలిగారు. ఈరోజు నువ్వు అగ్నిగుండంలో నుంచి బయటికి రావాలంటే, క్రీస్తుని ఎదుర్కోవాలంటే, సంఘములో నువ్వు ఉండాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలంటే, రెండవ రాకలు నువ్వు ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని కూడా అందరిలాగా ఉంటారంటే కుదరదు. నీ పవిత్రత నువ్వు కాపాడుకోవాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. వాళ్ళు కానుక ఇవ్వట్లేదు కదా, నేనెందుకు ఇవ్వాలి? వాళ్ళు దశం భాగం ఇవ్వట్లేదు కదా, నేనెందుకు ఇవ్వాలి? వాళ్ళు ప్రార్థన చేయట్లేదు కదా, నేనెందుకు చేయాలి? వాళ్ళు ప్రార్థన రావట్లేదు కదా, నేను మానేస్తాను. ఇలాంటి ఇవ్వద్దు. నీ పవిత్రతను, నీ పరిమళాన్ని నువ్వు కాపాడుకో. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తు యొద్దకు చేరగలవు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటాడు, నా భార్య, నా ప్రియురాలు ఎలా కనబడుతుందట? ఒల్లే పద్మములాగా. ఎక్కడా బలు రెక్కసి చెట్లను. అందరూ బూతులు తిట్టుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలి? ఒల్లి పద్మంలా కనబడాలి. అందరూ మందు తాగుతున్నారు, మందు తాగే వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చింది. 90% ఉండకపోవడం మంచిది, ఉండాల్సి వచ్చింది. ఏం చేయాలి నువ్వు? వాళ్ళందరి చేతులు ఎర్రబొట్టలు ఉంటాయి, నీ చేతిలో దేవునికి స్తోత్రం. జ్యూస్ బాటిల్ ఉండాలి. పవిత్రత కాపాడుకోవాలి, నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడే నువ్వు సంఘంగా ఉంటావు, అప్పుడే ఎత్తబడే సంఘంగా ఉంటావు. నువ్వు సంఘంలో ఉన్నంత మాత్రాన దేవుడు నిన్ను ఎత్తుకు తీసుకుపోతాడు అనుకోవద్దు.
నువ్వు సంఘంలో చేర్చబడినంత మాత్రం, ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, మందిరంలో ఉన్నంత మాత్రాన, వాక్యం వింటున్నంత మాత్రాన, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నంత మాత్రాన నువ్వు సంఘంగా ఎత్తబడతావు అనుకోవద్దు. నీ పవిత్రతను కాపాడుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఎత్తబడతావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. అలాగే క్రీస్తు కొరకు మరి ఎదురు చూస్తున్నటువంటి మనము ఒళ్ళే పద్దం వలె మన పరిమాణాన్ని కాపాడుకుంటూ, మన బ్రతుకులు కాపాడుకుంటూ, మన ప్రవర్తన కాపాడుకుంటూ క్రీస్తు కొరకు ఆయత్తపరచబడదాం. అటువంటి కృపా సన్నిధి ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు కృపగలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి ప్రభువానికి స్తోత్రాలు. నాయన ఇగో తండ్రి, ఈ లోకంలో మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు, మమ్మల్ని వేరు చేసుకున్నారు. అయా మేము ప్రత్యేకంగా బ్రతికే ధన్యత మాకు దయచేయండి, ప్రత్యేకంగా జీవించే ధన్యత మాకు దయచేయండి, లోకానికి వేరుగా బ్రతుకు ధన్యత మాకు దయచేయండి. అయ్యా ఇగో తండ్రి, ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయాల వాక్యం వలింపచేయండి ప్రభువానికి స్తోత్రాలు. ఆయా వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు ప్రత్యేకంగా ఉండి నీ కృపకు పాత్రలు అవ్వడానికి సహాయం చేయండి. వారి కుటుంబంలో ప్రతి శోధన వేదన కన్నీటిని దూరపరచండి, సమాధాన కార్యాలు జరిగించండి, విశ్వాసమందు స్థిరపరచండి. నీ రాకడ కొరకు ఆయత్తపరచబడు సంఘముగా, కుటుంబంగా కట్టబడడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని
ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.